క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఆగమన కాల మొదటి ఆదివార ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆగమనము అనగా ఆయుత్తు కాలము, నిరీక్షణ కాలము. క్రీస్తు ప్రభు యొక్క జయంతి వేడుకలను ఆధ్యాత్మికంగా ఘనముగా జరుపుకోవడానికి మన అందరము కూడా ఆయుత్తపడాలని, క్రీస్తు ప్రభు వాగ్దానం చేసినటువంటి రెండో రాకడ కొరకు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మన అందరికీ కూడా ఈ ఆగమన కాలము బోధిస్తూ ఉంది, సూచిస్తూ ఉంది. ఈనాటి సువిశేష పఠనము మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. 36వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించినట్లయితే, ఆ గడియ, ఆ సమయము, ఆ దినము నా తండ్రి తప్ప పరలోకమందలి దూతలు కానీ మనిషి కుమారుడు కానీ మరి ఎవరు కూడా ఎరగరు అని తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఈ మాటను చాలా మంది కూడా చాలా విధాలుగా భావిస్తూ బోధిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, నేను ఒక చిన్న క్లిప్ చూశానన్నమాట. ఆయన ఒక వ్యక్తి ఈ యొక్క రెండో రాకడ గురించి బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క రాకడ వస్తూ ఉంది, ప్రతి ఒక్కరు కూడా సంసిద్ధత కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, ఆయనతో పాటు వెళ్ళడానికి అందరూ కూడా ఆయుత్తపడి ఉండాలి అని బోధిస్తూ ఉన్నాడు. అయితే పరలోక రాజ్యము ఊరికనే రాదు, మనం ఆ పరలోక రాజ్యానికి ఆయనతో పాటు వెళ్ళాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యములో ఒక ఇంటికి లేదా ఒక స్థలానికి ఇంత కట్టాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దానికి వాస్తులు, దక్షిణము, తూర్పు అని కూడా ప్రజలను మబ్బు పెట్టి ఆయన మోసం చేస్తూ ఉన్నాడు. అందుకనే గత వారము కాకుండా అంతకుముందు వారము కూడా క్రీస్తు ప్రభు యుగాంతపు సూచనలని ఈ లూకా శుభవార్త 21వ అధ్యాయములో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. 7వ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే యుగాంతపు సూచనలు అని మనము అక్కడ చూస్తూ ఉన్నాము. మిమ్మల్ని ఎవరు కూడా మోసగింపకుండానట్లు మీరు చూసుకొనండి, నేనే ఆయనని నా పేరిట అనేక మంది వస్తూ ఉంటారు, మీరు వారి వెంట వెళ్ళవద్దు అని మనకు తెలియపరుస్తున్నారు. ఈ విధముగా చాలా మంది కూడా రెండో రాకడ గురించి తప్పుగా వాళ్ళందరూ కూడా బోధిస్తూ ఉన్నారు. అయితే క్రీస్తు ప్రభు చాలా చక్కగా ఆయన తెలియపరిచారు. ఇదిగో రెండో రాకడ వచ్చేసరికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. లూకా శుభవార్త 21వ అధ్యాయం 7వ వచనం అండి. భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి, కరువులు వస్తూ ఉంటాయి, కాటకాలు వస్తూ ఉంటాయి, తెగుళ్ళు వస్తూ ఉంటాయి, ఒక రాజ్యము మరొక రాజ్యం మీద దండెత్తి వస్తూ ఉంటుంది అని ఇవన్నీ కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. నా పేరు నిమిత్తము, నా నిమిత్తము మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులే చెరసాలలకు తీసుకుని వెళుతూ ఉంటారు, రాజుల ఎదుట మిమ్మల్ని నిలబెడుతూ ఉంటారు అని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సూచనలని తెలియపరుస్తున్నారు. అదే విధముగా ఈరోజు ఈ సువిశేష పట్టణంలో కూడా క్రీస్తు ప్రభు మనకు ఒక సూచన అనేటువంటిది ఇస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే, ఆ గడియ అనూహ్యమైనటువంటిది, ఊహింపనటువంటిది, యోచింపనటువంటిది. క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ అనేటువంటిది ఎక్కడ నుండి వస్తూ ఉంటుంది, ఎలా వస్తూ ఉంటుంది, ఏ విధంగా వస్తూ ఉంటుంది అనేటువంటిది తండ్రి తప్ప మరి ఎవ్వరు కూడా ఎరగరు అని తెలియపరుస్తున్నారు. అయితే దీన్ని ఎలా తెలియపరుస్తుంటే, నోవా కాలములో ఆ దినములు ఎట్లుండునో మనిషి కుమారుని యొక్క రాకడ కూడా అట్లే ఉండును. మనిషి కుమారుని యొక్క రాకడ కూడా అట్లే ఉండును. ఇక్కడ రెండు మనం ఖచ్చితంగా గమనించాలి. ఒకటి, ఆ జలప్రలయము ఊహింపనటువంటి సమయంలో వచ్చినదని అందరూ కూడా తింటూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, వివాహంలో ఆడుతున్నారు, క్షణికమైనటువంటి ఆనందం కోసం పాకులాడుతూ ఉన్నారు. ఇక లోక పేరు ప్రతిష్టల కోసం వారు పాకులాడుతున్నారు, ఇక లోక ఆనందాల కోసం వాటి వెంట పడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క రాకడను వాళ్ళు యోచింపలేకపోయారు, ఊహింపలేకపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నాశనం అవుతున్నారు. కాబట్టి మనము కూడా ఈ విధముగా ఉండకూడదు అని తెలియపరుస్తున్నారు. కాబట్టి రెండో రాకడ ఏ సమయంలో వస్తుందో మనకు తెలియదు. నోవా ఏం చేస్తున్నాడు? నీతిమంతుడు కొంటున్నాడు, దేవుని యొక్క కృపకు పాత్రుడై ఉంటూ ఉన్నాడు. మనము కూడా అలాగే ఉండాలని తెలియపరుస్తున్నారు. రెండవది, ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు, వారిలాగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి తెలుసుకోవాలి. ఆనాటి ప్రజలు 3 విధాలుగా జీవించినటువంటి జీవిత విధానాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటిదంటే, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే గనక, భూమిపై గల మానవులందరూ కూడా పరమ దుష్టులైపోయారని.
ఆనాటి కాలంలో ఈనాటి విశ్వాసుల్లో కూడా దేవుడు మనల్ని రక్షించాడు అనేటువంటి ఆలోచన లేకుండా, పాపము చేస్తే కనుక దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనేటువంటి ఆలోచన లేకుండా తమ ఇష్టానుసారముగా తమ జీవితాలను వారు జీవిస్తూ ఉన్నారు. తోటివాని యొక్క మనిషిని కానీ మంచి కొరకు కానీ ఏమి కూడా ఆలోచన లేకుండా స్వార్థపరులుగా జీవిస్తూ ఉన్నారు. ఇదిగో కన్నవారని లేదు, కనుక్కున్నవారని లేదు, కట్టుకున్నవారని లేదు, ఇదిగో సోదరుడు అని లేదు. వీళ్ళందరి పట్ల కూడా స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడు అంటే, పరలోకము నుండి నేను పారచూడగా భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే జీవిత విధానము ఈనాటి ప్రస్తుత జీవితంలో కూడా మనకి కనపడుతూ ఉంది. ఈనాటి ప్రజల్లో కూడా మనకు కనపడుతుంది. నోవా కాలంలో ప్రజలు ఏ రీతిగా జీవించారో ఇప్పుడు జీవితాల్లో కూడా అదే జీవితాలను జీవిస్తున్నారు. కానీ నోవా మాత్రం దేవునికి కృపకు పాత్రుడై ఉన్నాడు కాబట్టి ఆ గడియ ఆ సిద్ధపాటు కలిగి ఆయన జీవించాడు కాబట్టి ఆ ప్రళయం నుండి తప్పించుకుంటూ ఉన్నాడు. మరి మనము కూడా వీరిలాగా జీవిస్తున్నాం, పరమ దుష్టులైపోయి పరమ దుర్మార్గులం అయిపోయి మనం జీవిస్తూ ఉన్నామా, లేకపోతే నోవాలాగా ఆ దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యి ఆ రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగి నిరీక్షణ కలిగి జీవించేటువంటి వారుగా ఉన్నామా అనేటువంటిది ఆలోచించాను. రెండవది, ప్రతి మానవుడు కూడా ఎల్లప్పుడూ కూడా చెడ్డ పనులు చేయవాలనని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మాట విధానములో అదే విధముగా చేసేటువంటి ఆలోచన విధానాల్లో పని విధానములో వాళ్ళు అందరూ కూడా చెడునే చూపిస్తున్నారు. మంచి ఎక్కడ కూడా చూపించడం లేదు. పుణ్య జీవితాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు, పాప జీవితాన్ని చెడు జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. ప్రతి మానవుడు కూడా వాని యొక్క జీవిత విధానంలో చెడే ఎక్కువగా కనపడుతుంది. ప్రతి మానవుని యొక్క జీవిత విధానాల్లో మాటల్లో చెడే ఎక్కువ కనపడుతుంది. ఇతరుల యొక్క చెడును కోరుకునేటువంటి మాటలే మనకు కనపడుతున్నాయి. ఇతరుల యొక్క చెడును కోరుకునేటువంటి మనస్తత్వాలే మనకు కనపడుతున్నాయి. మంచిని కోరుకునేటువంటి మనస్తత్వం అనేటువంటి మనలో కనపడడం లేదు. ఉదాహరణకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిదంటే, ఆయన నామమును అగౌరవపరచవద్దు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈనాటి క్రైస్తవులు కానీ ఇతరేతర క్రైస్తవులు కానీ మరి ముఖ్యంగా బోధకులు కానీ దేవుని యొక్క నామాన్ని అగౌరవపరిచేటువంటి విధంగా ఉన్నారు. దేవుడు చేయొద్దు అన్నటువంటి పనిని చేయడమే పాపం, దేవుడు వద్దన్నటువంటి పనిని చేయడమే చెడుతనం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, తన నామమును వ్యర్థముగా పలకవద్దు అంటున్నాడు. కానీ తన నామాన్ని అవమానపరిచేటువంటి విధముగా, తన నామానికి అగౌరవాన్ని తీసుకొచ్చేటువంటి విధంగా ప్రతి క్రైస్తవుడు జీవిస్తూ ఉన్నాడు, ప్రతి బోధకుడు జీవిస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఇతరేతర క్రైస్తవులు కూడా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకి మనం ఒక ఉదాహరణగా ఉంటున్నాం. మనమే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క నామానికి గౌరవం తెచ్చేటువంటి విధంగా ఉండాలి. మన ఆలోచన విధం మారాలి, మన పని విధం మారాలి, మనం మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది మనిషికి మంచి చేసేటువంటి విధంగా ఉండాలి తప్ప చెడు చేసేటువంటి విధముగా మనము ఉండకూడదు అని తెలియపరుస్తున్నారు. ఇదే మనస్తత్వం ఈనాటి ప్రజల్లో మనకు ఉన్నదా లేదని ఆలోచన చేయాలి. ఈ విధముగా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా మనకు సిద్ధపాటు అనేటువంటి కలిగి ఉండాలి. ఇతరుల యొక్క మంచిని నేను కోరుకోలేకపోతున్నాను అంటే గనక ఖచ్చితంగా మనము జాగ్రత్త పడాలి, అలాగా జీవించాలి అనేది మనకి తెలియపరుస్తున్నారు. మూడవది ఏంటిదంటే, భూమిపై ఉన్నటువంటి జనులందరూ కూడా భ్రష్టులైపోయి ఒకరినొకరు హింసించుకుంటున్నారు. ఇది ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి సత్యం. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి సత్యం అన్నమాట. ఏంటిదంటే, మతాల పేరట ఒకరినొకడు రెచ్చగొట్టుకుంటూ, ఇదిగో నా దేవుడు గొప్పవాడు, నా మతము గొప్పది అంటూ మనిషిని మనిషి హింసించుకుంటూ ఉన్నారు. మనిషిని మనిషి దూషించుకుంటున్నారు, మనిషిని హింసించుకుంటూ ఉన్నారు. కాబట్టి మతాల పేరట చాలా మారణ హోమాలు అనేటువంటివి జరుగుతున్నాయి. మతాల ముసుగులో చాలా మంది కూడా చాలా విధాలైనటువంటి చెడు పనులు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా మతం గొప్పదని ఇతరులను హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి జీవిత విధానం అనేటువంటిది మంచిది కాదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది, మనిషి కులాల పేరటన మనిషిని హింసిస్తూ ఉన్నాడు. మనం అందరము కూడా దేవుని యొక్క బిడ్డలమేనని, దేవుని యొక్క ప్రేమ మన అందరి మీద సమానముగా ఉన్నదని, మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటుందని, మన అందరిలోనూ ఒకే విధమైనటువంటి రక్తము ప్రవహిస్తుందని మనిషి మరిచిపోయి కులము పేరట నేను గొప్పవాడిని, ఇతరులందరూ కూడా తక్కువ వాళ్ళు, ఇతరులందరూ కూడా అంటరానటువంటి వాళ్ళు అనేటువంటి విధముగా మనిషిని హింసిస్తూ ఉన్నాడు ప్రతి మానవుడు కూడా. మూడవది ఏంటిదంటే, ప్రాంతాల పేరట మనిషిని హింసిస్తూ ఉన్నాడు.
అదేవిధంగా కలరు రంగు పేరట మనిషిని హింసిస్తూ ఉన్నాడు. నా ప్రాంతము గొప్పది, నా దేశము గొప్పది, నా రాష్ట్రము గొప్పది, నేనున్నటువంటి ప్రదేశము గొప్పదని ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉన్నాడు. మాటల ద్వారా మనిషిని హింసిస్తూ ఉన్నాడు, పనుల ద్వారా హింసిస్తూ ఉన్నాడు, సూటిపోటి మాటలతో అదేవిధంగా ఒక మనిషిని ఇంట బయట విలువ లేకుండా మనిషిని హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి జీవిత విధానం అనేటువంటి తగదు అంటున్నాడు. ఒకవేళ నువ్వు అలాగే జీవిస్తాను అన్నట్లయితే గనక నేను ఈ విధంగానే పరమ దుష్టుడిగా జీవిస్తూ ఉంటాను, చెడు పనులు చేస్తూనే ఉంటాను, మనిషిని హింసిస్తూనే జీవిస్తూ ఉంటాను అంటే గనక ఆనాటి నోవా కాలంలో దేవుడు ఏం చేశాడంటే, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవలనని తలంచుచుండిరి. ఇది చూసి దేవుడు భూమి మీద మానవును సృజించినందుకు సంతాపము పొందెను, హృదయము నొచ్చుకొనెను. అంతట దేవుడు, నేను సృజించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకిడి పురుగులతో, పక్షులతో భూమి మీద ఆడపడ కానరాకుండా తుడిచివేయుదును. ఈ మానవులను సృజించినందుకు బుద్ధి వచ్చినది అని అనుకొనెను. కాబట్టి నోవా మాత్రము దేవుని యొక్క కృపకు పాత్రుడై ఉండెను. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ పరమ దుర్మార్గులకు దుష్టులుగా చెడు పనులు చేస్తూనే ఇతరులను హింసిస్తూనే జీవించినట్లయితే గనక దేవుని యొక్క శిక్షకు గురవుతూ ఉంటాము. నోవా ఏ విధంగా అయితే దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యి తన కుటుంబంతో పాటు సిద్ధపాటు కలిగి ఉన్నాడో, మనము కూడా ఇది దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి జీవించేటువంటి బిడ్డలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మన ఆలోచనలు దేవుడు సరిచేయాలని, మన భాషను, మన మాట విధానాన్ని దేవుడు సరిచేయాలని, మన పనులను దేవుడు సరిచేయాలని, దేవునికి అనుకూలముగా దేవుని యొక్క కృపకు పాత్రలయ్యేటువంటి విధముగా జీవించేటువంటి కృపను మనకు దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మనల్ని అందరిని కూడా కాచి కాపాడును గాక. ఆమేన్.